ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం దీర్ఘశాంతము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మళ్ళీ చదువుతాను చూడండి. 103వ కీర్తన 8వ వచనం, 145వ కీర్తన 8వ వచనం. ఈ రెండు వచనాలు మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. అక్కడ 103వ కీర్తన 8వ వచనం నేను చదువుతాను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అదేవిధంగా 145వ కీర్తనలో కూడా 8వ వచనం చూసినట్లయితే యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. 103, 8, 145, 8 కూడా రెండు ఆల్మోస్ట్ అక్కడ దేవుడు ఎటువంటి వాడని సెలవిస్తూ ఉన్నాయంటే దీర్ఘశాంతం గలవాడని సెలవిస్తూ ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, ఈరోజు ఈ వచనం నాతో మొత్తం మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కోరుచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియులారా, ఇంకా మనం గలతీ పత్రికలోకి వెళ్ళినట్లయితే అసలు ఈ దీర్ఘశాంతము అనేటువంటిది ఏంటి అని మనం చూసినట్లయితే ఆత్మ వరములలో ఆత్మ ఫలములో మరి ఈ దీర్ఘశాంతం అనేటువంటిది గలతీ 5:22 కూడా మనకు అది ఒకటి చూస్తాం అనమాట. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము. అంటే మనం ఒక ఆరెంజ్ని ఫ్రూట్ అంటాం, ఫలం అంటాం. ఆ ఆరెంజ్ని అది ఓపెన్ చేసినట్లయితే లోపల తొనలు ఉంటాయి. ఆ తొనలన్నీ కలిస్తే ఆరెంజ్ ఎలాగవుతుందో ఈ యొక్క ఆత్మ ఫలము, ఆత్మీయంగా మనం ఫలిస్తున్నాము, మన చెట్టుకి మన ఆత్మీయ జీవితానికి ఒక ఫలం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రేమ అనే తోన ఉండాలి, సంతోషం అనేటువంటి తోన ఉండాలి, లోపల సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఈ అన్ని తోనల్లో ఏ ఒక్క తోన పాడైపోయినా, మనం కొన్నటువంటి ఆరెంజ్లో ఏ ఒక్క తోన కుళ్ళిపోయినా మిగతా పండంతా కూడా కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. అర్థమవుతుంది కదా అందరికీ. కాబట్టి ఇది దీర్ఘశాంతము అనేటువంటిది ఆత్మఫలము అని మీరు గమనించాలి. నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీకు చెప్తూ ఉంటున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. శాంతము అంటే ఏంటంటే కూల్గా ఉండటం అని అనమాట. కూల్గా ఉండటం అంటే అర్థం ఏంటంటే సముద్రం చూసినట్లయితే ఆ సముద్రంలోనికి మీరు ఒడ్డుకి వెళ్ళినప్పుడు అమ్మో చాలా భయంకరంగా ఉన్నది సముద్రం, పెద్ద పెద్ద కెరటాలు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటుంటారు. ఇంతకీ ఒక హాఫ్ కిలోమీటర్ ఆర్ 1 కిలోమీటర్ దాటి మీరు సముద్రం లోపలికి మీరు వెళ్ళినట్లయితే ఎంత నిర్మలంగా ఉంటుందంటే, ఎంత నిర్మానుష్యంగా ఉంటుందంటే ఆ సముద్రం చాలా కూల్గా ఉంటుంది అన్నమాట, చాలా నెమ్మదిగా ఉంటుంది. మనకి గోదావరి చూసినట్లయితే జస్ట్ ఇట్లా ఉన్నట్టు ఉంటుంది, కానీ అది మొత్తం గోదావరి లోపల బయట ఎక్కడ చూసినా అలా కెరటాలు ఎగిసి పడతానే ఉంటుంటుంది అది. కానీ సముద్రం చూసినట్లయితే బయటికి మనకు కనిపించేది మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది, ఉగ్ర రూపంతో కనిపిస్తున్నట్టు ఉంటుంది సముద్రం. కానీ మీరు ఒక అలలు దాటుకుని, ఆ కెరటాలు దాటుకుని కొంచెం లోపలికి ఒక 1-2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే ఎంతో నిర్మానుష్యంగా ఉంటుంది, ఏ విధమైన కదలిక ఉండదు. సముద్రంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కనపడేటువంటి అంత, అంటే బయట ఇక్కడ మనకు ఒడ్డున ఉంటుంది కాబట్టి మురుగుగా ఉంటుంది తప్ప లోపలికి వెళ్తే చాలా నీట్గా ఉంటుంది అంటండి సముద్రం, మీరు గమనించినట్లయితే. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక చెట్టు నాటమంటే మనం ఖచ్చితంగా దాని ఫలం ఆశిస్తాం. మన ఇంట్లో ఏదైనా చిన్న యాపిల్ చెట్టో లేకపోతే జామ చెట్టో ఏదైనా సపోటాన చెట్టు వేస్తామనుకోండి, 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది, ఖచ్చితంగా ఇదేం ఫలించట్లేదేంటి అని చెప్పి ఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటాం. అది ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడే సంతోషిస్తాం. అర్థమవుతుంది కదండి. ఫలించిన తర్వాత అది మంచిగా ఫలించాలి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అంటారు, అప్పుడే సంతోషిస్తాం. అలాగే ఆత్మీయంగా మనం రక్షించబడి కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని ఏళ్ళు అవ్వచ్చు, చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. మనం ఎప్పుడు మన ఆత్మీయ జీవితం సంతోషంగా ఉంటుంది అంటే ఫలాలు ఫలించినప్పుడు. అంటే ఆత్మీయ ఫలము అంటే ఏంటంటే ఇది ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచిదనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి. ఇవన్నీ కలిసి ఒక ప్యాకేజ్ అనమాట. మనకు జాబ్ వచ్చింది అనుకోండి, హెచ్ఆర్ ఇస్తారు, ఏమో చాలా ఉంటాయి అందులో. హౌస్ రెంట్ హెచ్ఆర్ అంటేనే మామూలు బేసిక్ ఇంత అని ఉంటుంది, లేకపోతే హెల్త్కి ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా కలిపి ఒక ప్యాకేజ్ వస్తుంది అనమాట. కాబట్టి మీకు ఇయర్లీ ప్యాకేజ్ ఇంత అని చెప్పి మనకి ఇస్తారు.
అలాగే ఆత్మీయమైనటువంటి వ్యక్తి జీవితంలో ఫలించే ఫలంలో ఉన్నటువంటి ఈ యొక్క లోపల తొనలు అన్నమాట. మనం మనిషి అంటాం. మనిషి అంటే ఏంటి? మనిషికి 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తలకాయ, ఇవన్నీ ఉండాలి. మనిషికి తలకాయ లేకపోతే మొండం అంటారు. మనిషికి ఒక కాలు లేకపోతే అంగవైకల్యం అంటారు. కాబట్టి మనిషిని పూర్తిగా ఆ వ్యక్తికి అది లేదు ఇది లేదు అంటుంటారు. ఏదో ఒకటి లోపం ఉంటేనే హ్యాండిక్యాప్ట్ అంటారన్నమాట. కాబట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కుంటుపడిపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఏదో ఒకటి లోపం ఉన్నది. నేను ఈ రోజున దీర్ఘశాంతము అనేటువంటి అంశాన్ని గురించి ముందుకు వెళ్దారనుకుంటా ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్తుంటే ఏమనంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏం ధరించుకోవాలంటండి? దీర్ఘశాంతమును ధరించుకోవాలి. అర్థమవుతుంది కదా అందరికీ? ప్రియులారా, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఒక జాబ్ చేస్తున్నప్పుడు మరి మనిషికి హెచ్ఆర్, డిఏ, టీఏ, ఇంక్రిమెంట్స్ ఇటువంటివన్నీ ఎలా ఒక పార్టో అదంతా కలిపి ఒక ప్యాకేజో, ఒక మనిషికి 2 కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా ఈ కలిగి ఉన్నప్పుడు మరి సంపూర్ణమైన మనిషికి ఎలా ఉంటాడో అలాగే ఇక్కడ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రియులారా, మనకంతా మంచిగా ఉన్నాం, మంచిగా ఫిట్గా ఉన్నాం, మంచి బాగున్నాం. ఆ మనిషి బట్టలు వేసుకోకపోతే మనం ఆ వ్యక్తి వైపు చూస్తామా? ఆ వ్యక్తి బట్టలు వేసుకోలేనట్లయితే బయటకు రాగలుగుతాడా? రాలేడు కదా. అవమానంగా చూస్తూ ఉంటుంటాం, అతనికి అది అవమానంగా ఉంటుంటుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎలా ధరించుకోవాలంటే దీర్ఘశాంతం ధరించుకునుడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సహోదరులు అందరూ ఒక చోట నుంచి ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? ఆ గ్రీన్ శారీ కట్టుకున్న చూడండి ఆవిడ పేరే ఇది, ఎల్లో శారీ కట్టుకొని చూడండి ఈవిడ, లేకపోతే ఆ బ్లాక్ శారీ కట్టుకుంది అంటే ఏంటంటే ఆవిడకి గుర్తింపు తెచ్చేటువంటిది ఏంటంటే ఇంతకనే ఆవిడ తెలుసు మనకి, కానీ ఆవిడ గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా ఏంటి? ఆవిడ ధరించుకున్నటువంటి చీర ఆమెకు గుర్తింపు తెస్తుంది. అదిగోండి బ్లాక్ డ్రెస్ ఆమె, లేకపోతే ఆ నల్ల డ్రెస్ ఆమె, లేకపోతే ఆ యొక్క ఎల్లో చీర ఆమె అని చెప్తూ ఉంటుంటాం. అంటే ఇక్కడ మనం ఏం ధరించుకుంటా ఉన్నాం? దీర్ఘశాంతాన్ని ధరించుకుంటే మనకి ఈ దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే గుర్తింపుని తెచ్చిపెడుతుంది. ఈ దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మనమెవరో మనకు తెలియజేస్తుంది అనమాట. దీర్ఘశాంతం ఏం చేస్తుంది అంటే అసలు నువ్వెవరో చెప్తుంది అనమాట బయట వారికి. గమనిస్తున్నారు పిల్లారా? అంతవరకు మనం దేవుని బిడ్డలమే. ఇప్పుడు చూడండి అక్కడ నుంచున్నారు అందరూ, అందులో పలానా వ్యక్తి పలానా అని చెప్పాలంటే మనం ఏం చేస్తాం? అర్థం కాదు ఎవరికి. అక్కడ నుంచిన ఊళ్ళో పలానా ఆవిడంటే ఎవరికి అర్థం అవుతుంది. ఆవిడ మనం ఎలా చెప్తాం? ఆనవాళ్ళుగాను అక్కడ నుంచున్నటువంటి ఆ 4 స్త్రీల్లో గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడేమో మా అక్కగారు, ఎల్లో శారీ కట్టుకున్న ఆవిడేమో మా అక్కళ్ళ యొక్క తోడుకోడలు. ఇట్లా ఏం చేస్తాం? ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు ధరించుకున్నటువంటి ఆ చీర అనేటువంటి వాళ్ళకి వాళ్ళేంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి తెలియజేస్తూ ఉంది. అర్థమవుతున్న ప్రియులారా? అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి తెలియకపోయినా, ఆ వ్యక్తి పేరు తెలియకపోయినా అక్కడికి వెళ్ళి గ్రీన్ శారీ కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పలానా వాళ్ళు అంట కదండి, మీరు పలానా వాళ్ళ అబ్బాయి అంట, పలానా వాళ్ళ అమ్మాయి అంట, పలానా వాళ్ళు అంట అని అన్నప్పుడు అవునండి అంటారు. అంటే ఆ వ్యక్తి తెలియదు మనకి, ఆ వ్యక్తి క్యారెక్టర్ తెలియదు, పద్ధతి తెలియదు, కానీ ఆ వ్యక్తి ధరించుకున్నటువంటి చీరను బట్టి మనం గుర్తుపట్టి వాళ్ళు ఎవరని చెప్పాం? మీరు పలానా వాళ్ళ రిలేటివ్ అని మనం గుర్తుపెట్టామా లేదా? అలాగే ఇక్కడ దీర్ఘశాంతమును ధరించుకున్నటువంటి వారు ఎవరంటండి? వీళ్ళు గమనించాలి. దీర్ఘశాంతాన్ని ధరించుకున్నటువంటి వారు ఎవరవుతారు? మీరు దేవుని బిడ్డలండి, మీరు దేవుని నమ్ముకున్నారా అని ఆటోమేటిక్గా అంటారు. మీరు వెళ్తున్న బస్సులో కానీ, మీరు వెళ్తున్నటువంటి ట్రైన్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తుంటారంటే చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది, కానీ మీకు చాలా అవమానం జరుగుతుంది, లేకపోతే మిమ్మల్ని అనరాని మాటలు అంటారు, లేకపోతే ఏది చేస్తుంటారు, అయినా కూడా మీరు మాట్లాడకుండా చాలా దీర్ఘశాంతంతో మౌనంగా ఉంటూ మరి మీకు నష్టం కలిగినా కూడా అవతల వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఊరుకునే ఏ విధమైనటువంటి రీజన్ లేకుండా ఎదుటివారు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు కూడా చిరునవ్వుతో మీరు ఉన్నప్పుడు ప్రియులారా అడుగుతారనమాట ఎవరన్నాను, మీరు
అంటే మీ మీ డ్రెస్ కోడ్ చూస్తుంటే మీరు పలానా కోవకు చెందినటువంటి వారుగా ఉన్నారు అని అడుగుతారు. అంటే ఈ ఫలం ఏంటంటండి, చూడండి, మన చేతులకు మామిడి పండు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం, ఇది మ్యాంగో చెట్టుదే, ఇది మ్యాంగో ట్రీ అని చెప్తుంటుంటాం. అలాగే మన చేతిలోకి మరి ఏదైతే ఫ్రూట్ వచ్చిందో దాన్ని బట్టి మనం ఏం చెప్తుంటుంటాం, దాన్ని ఫ్రూట్ని బట్టి పలానా చెట్టుది ఇది అని చెప్తూ ఉంటుంటాం. మీకు నేను యాపిల్ ఇచ్చి ఇది మామిడి చెట్టుది అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. కాబట్టి ఇక్కడ క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలుగా గుర్తింపు తెచ్చేటువంటిది మనకి ఏంటంటే ఈ వస్త్రధారణ. ఈ వస్త్రధారణగా ఏమి ధరించుకోమని చెప్తున్నాడు పౌలు గారు? వాళ్ళకి దీర్ఘశాంతమును ధరించుకోవాలి. అంటే నువ్వు కనపడకూడదు, నువ్వు ధరించుకున్నటువంటి దీర్ఘశాంతం మాత్రమే కనపడాలంటండి. చూస్తున్నారా? మీరు కనిపించకూడదు. మీరు కట్టుకున్నటువంటి బట్ట ఫోకస్ చేస్తూ ఉంటుంది బయటికి, మీరు కట్టుకున్నటువంటి వస్త్రధారణ బయటికి ఫోకస్ చేస్తూ ఉంటుంటుంది కదండి. అలాగే ఇక్కడ మనం ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై తెచ్చేటువంటి మన బట్ట ఏదైతే ఉందో దీర్ఘశాంతం అయి ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. మరి దీర్ఘశాంతం విషయంలో మనకి కొంచెం సేపు చూస్తుంటుంటాం, కొంచెం సేపు చూస్తాం లైవ్, లేకపోతే కొంచెం సేపు చూస్తాం టైం అయిపోయింది అనుకోండి, లేకపోతే అది రాలేదనుకోండి, లేకపోతే అది ప్లే అవ్వట్లేదు అనుకోండి, లేకపోతే అది ఏదో సమస్య వచ్చింది అనుకోండి, మనం చూస్తూ ఉంటుంటాం పాట పాడాలని చెప్పేసి, లేకపోతే ఏదో కొంచెం టైం వెయిట్ చేస్తాం, అక్కడ నుంచి ఇంక లేదు, మన వల్ల కాదు, ఇంక లేదు అని చెప్పి ఏం చేస్తామంటే మనం షార్ట్ టెంపర్ అంటండి. దేవుడు షార్ట్ టెంపర్ ధరించుకోమట్లేదు కానీ దీర్ఘశాంతం ధరించుకోమంటున్నాడు. ఈ షార్ట్ టెంపర్కి దీర్ఘశాంతానికి పొత్తే ఉండదన్నమాట. షార్ట్ టెంపర్ ఏంటంటే సెకండ్స్లో అయిపోతుంటుంది అదంతా కూడా. కానీ దీర్ఘశాంతం అంటే ఏంటంటే అది సంవత్సరాలు పట్టొచ్చు అనమాట. అబ్రహాంతో దేవుడు నేను నీకు పిల్లలు ఇస్తానని చెప్పాడు, కానీ ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎందుకంటే 25 years వెయిట్ చేయాలంటే కావాల్సిన దీర్ఘశాంతం. 20 secondsలో నువ్వు సమాధానం చెప్పాలంటే షార్ట్ టెంపర్ అనమాట. ఒక 10 secondsలో నీ నోట్ల నుంచి బయటకు వచ్చేది, అది షార్ట్ టెంపర్ అనమాట. కానీ సమాధానం నువ్వు పొందుకోవాలంటే, నీకు సమాధానం కావాలంటే, నీవు సమాధానం నేను సమాధానం మనం పొందుకోవాలంటే 20-25 years అయినా వెయిట్ చేయవలసినటువంటి అవసరం, దానికి దీర్ఘశాంతం అవసరం. మీరు గమనిస్తున్నారా? ఒక బట్ట మురికి అవ్వాలంటే, మనం వేసుకున్నటువంటి వస్త్రం డస్ట్ అవ్వాలంటే ఎంత 1 to 10 secondsలో అది డస్ట్ దాని మీద పడుతుంది, మలినం అయిపోతుంది. దానికి పట్టినట్టు మురికి వదిలించాలంటే దానికి సబ్బు రాయాలి, సరప్ పెట్టాలి, నానబెట్టాలి, దాన్ని ఉతకాలి, ఆరేయాలి, ఎండబెట్టాలి, ఇస్త్రీ చేయాలి. అది మామూలు నార్మల్ పొజిషన్కి రావాలంటే రావచ్చు, రాకపోవచ్చు, కానీ చాలా దీర్ఘశాంతం కావాలి. మీరు గమనిస్తున్నారా? చాలా ఓపిక కావాలి, చాలా పేషెన్సీ కావాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మనలో చాలామంది షార్ట్ టెంపర్ అంటూ ఉంటుంటారు. అంటే ఏంటంటే సహనం కోల్పోవటం అనమాట, వివేకం కోల్పోవటం అనమాట. వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళు ఏమని ఉన్నారో దాన్ని కోల్పోతుంటారు అనమాట, సహజ లక్షణాన్ని కోల్పోవటం అనమాట. అంటే వాళ్ళలా కాకుండా వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు అనమాట ఎప్పుడంటే ఈ షార్ట్ టెంపర్ వచ్చినప్పుడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, క్రైస్తవులు అనేటువంటి వారికి ఎవరు కూడా షార్ట్ కట్స్ కానీ షార్ట్ టెంపర్స్ కానీ ఇలా షార్ట్ అనేటువంటిది ఏదో ఉండదు. దేవుడు ఏం ధరించుకోమన్నాడు? దీర్ఘశాంతం ధరించుకోమన్నాడు, కానీ షార్ట్ టెంపర్ మాత్రం ధరించుకోవద్దని చెప్తున్నాడు. అది క్రైస్తవులు కాలే. మీరు షార్ట్లు వేసుకుని వెళ్తే ఎలా ఉంటుందండి? పిల్లరా, షార్ట్ వేసుకునేటువంటి టైం వేరు. ఇప్పుడు మీరేంటంట, మీ పిల్లలకి ఏం చెప్తారు? చిన్నప్పుడు మా పిల్లలకి చిన్న షార్ట్స్ చిన్న వేస్తుంటున్న బట్టలు అలా ఒక పెద్ద అయిపోయిన తర్వాత అవి ఎత్తమ్మా పని చేయదు, అది ఇట్టకి పని చేయదు, అది పట్టదు, అది పద్ధతి కాదనమాట. అలాగే క్రైస్తవులు అయినటువంటి వారికి ఈ షార్ట్ టెంపర్ కానీ ఈ షార్ట్ కట్స్ కానీ షార్ట్ అయిపోవాలన్నమాట. అంతా కూడా అలాగనుకోవద్దు. అలాగని చెప్పి దీర్ఘకాల ప్రార్థన చేస్తాం మీరు అన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దీర్ఘకాల ప్రార్థనలను ఖండించాడు, కానీ అయినా షార్ట్ ప్రార్థనలు ఎక్కడ కూడా ఖండించలేదు అంటాడు. తక్కువ ప్రార్థనలు ఎక్కడ కూడా ఖండించినట్లేదు. కానీ సమాజ మందిరంలో నిలబడి దీర్ఘకాల ప్రార్థన చేస్తారని చెప్పి దేవుడు అట్లా ఖండించాడు, కానీ షార్ట్ ప్రార్థనలు మాత్రం ఎక్కడ ఖండించలేదు. షార్ట్ టెంపర్ తప్పు, కానీ షార్ట్ ప్రార్థన తప్పు కాదండి. కంపారిజన్ చేసుకుని దీన్ని మిక్స్ చేసి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చిన్న ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆరకింత తప్పు కాదు. కానీ మనం టెంపర్ విషయంలో, కోపం విషయంలో, ఆ షార్ట్ టెంపర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను.
మరి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సంఖ్యాకాండం 14:17 వచనంలో మనం చూసినట్లయితే నిర్గమకాండం 34:6 చూసినట్లయితే నిర్గమకాండం 34:6 అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతం విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని చెప్పి అక్కడ మనం చూస్తా ఉన్నాం. అసలు దేవుడికి ఉండేటువంటి లక్షణం ఎటువంటిది అంటే దీర్ఘశాంతం. కాబట్టి పిల్లలు మీకు ఎంత నష్టం వాటిల్లినా, మీ జీవితంలో ఎటువంటి బాధ వచ్చినా కష్టం వచ్చినా వెంటనే సమాధానం చెప్పడానికి ట్రై చేయకండి, వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయకండి. కొంచెం ఆగండి, పేషెన్సీ ఉంచండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడటానికి మరి యెహోవా అతన్ని దాటి వెళ్తున్నాడు. దీర్ఘశాంతం కలిగాడు కాబట్టే మోషే బ్రతుకున్నాడు. లేకపోతే ఆ దేవుడి యొక్క శక్తిని, ఆ మహిమను చూపించినప్పుడు మరి ఆ తట్టుకోలేడు. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి కాబట్టి సంఖ్యాకాండం 14:17 మనం చూస్తున్నట్లయితే యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును. దేవునికి స్తోత్రం. చూశారు పిల్లలు, యెహోవా దీర్ఘశాంతుడు కృపాతిశయుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే నెహెమ్యా 9:7 ఆయన చేస్తూ ఉంటుంటాడు. ఏమనంటే, దేవా నీవు క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడువును. చూడండి 9:17 నెహెమ్యా 9:17 నీవు క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడును దయావాత్సల్యతలు గలవాడును దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడును అయి ఉండి వారిని విసర్జింపలేదు. దేవునికి స్తోత్రం. ఎటువంటి దేవుడు అంటుంది మన దేవుడు? దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడనై ఉండి వారిని విసర్జింపలేదు, విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుడు దీర్ఘశాంతం మన ఏడాది కాబట్టి మన పక్కన ఉన్నటువంటి చూస్తుంటాడు, అసలు ప్రార్థించేది ఏమి చేయడు, ఎంత తప్పు చేస్తుంటాడు అంటే, ఎంత లోకానుసరమైన జీవితాలు జీవిస్తారు, ఆయన వాళ్ళకి ఏ సమస్యలు రావట్లేదని మీరు అనుకుంటుంటారు. కేవలం అది దేవుని దీర్ఘశాంతం. బ్రదర్ గమనించాలి. బ్రదర్ ఎందుకని బ్రదరు మా జీవితంలో ఎంతటికీ అద్భుతం జరగట్లేదు? ఎందుకని బ్రదర్ దుర్మార్గుడు ఎంత తప్పు చేసినా కూడా దేవుడు పట్టించుకోవట్లేదు? చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న. దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడంటే, నీలో విశ్వాసం పరిపూర్ణ అవ్వాలని, నువ్వింకా పరిపూర్ణుడు కావాలని చెప్పేసి. మరి దుర్మార్గుడి విషయంలో ఎందుకని బ్రదర్ సైలెంట్గా ఉంటున్నాడు దేవుడు? దుర్మార్గుడి విషయంలో దేవుడు ఎందుకని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి దేవుని తెలుసుకోవాలని చెప్పి, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గంతోనే నశించిపోయి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, ఆ దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని తెలుసుకోవాలని చెప్పి, దేవుని దగ్గరికి రావాలని చెప్పి, దేవుని నమ్ముకుంటాడని చెప్పి దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? నీ జీవితంలో దేవుడు ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాడు అంటే, అది నీవింకా పరిపూర్ణుడు కావాలని చెప్పి, నీవింకా దేవునికి సన్నిహితుడు కావాలని చెప్పేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు అంటాడు. దయా దాక్షిణ్య పూర్ణం పూర్తిగా కలిగినటువంటి వాడాయన. సామెతల గ్రంథం 14:29 చూసినట్లయితే, శాంతము గలవాడు మహావివేకి, దీర్ఘశాంతము గలవాడు మహావివేక్ అంటండి. వావ్, అంతే కదండి. నలుగురు నేను తిడుతున్నా కూడా నవ్వుతూ ఉండటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. నలుగురు నేను తిడుతూ ఉన్నా కూడా నిశ్చలంగా ఉండటం అంటే అది చాలా భయంకరమైన విషయం. దీర్ఘశాంతం అనేటువంటి చేతకానితనం కాదు, దీర్ఘశాంతం అనేటువంటిది పనికిరానితనం కాదు ప్రియులారా. మనల్ని ఎవరైనా నిందిస్తున్నా, అవమానిస్తున్నా, నానా విధాలు మాట్లాడుతున్నా కూడా నవ్వుతూ ఉండటం అనేటువంటిది ఒక గొప్ప వరము, ఆత్మ ఫలము. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా ఫలిస్తున్నావు నువ్వు అని అర్థం అన్నమాట. అంతేగాని వాళ్ళ మాటకు మాట తిరగేసి, వాళ్ళంటే నేను ఊరుకుంటాను, నేను పడతానా, నా సంగతి నీకు తెలియదు, నా అసలు రూపం నీకు తెలియదు. విన్నారా ఈ మాటలు? విన్నారా? ఎవరో కాదు, బాప్తీసం పొందిన వాళ్ళే, రొట్టె ద్రాక్ష రసం తీసుకునే వాళ్ళే, డైలీ చర్చికి వెళ్ళే వాళ్ళే, వాక్యం చదివే వాళ్ళే, బైబిల్ బోధించే వాళ్ళే ఏమంటారు తెలుసా? నా సంగతి నీకు తెలియదు. ఏంటంటే ఆ సంగతి? షార్ట్ టెంపర్ నాకు అసలేని. దీర్ఘశాంతాలు నాకు ఏముండవు. తేడా వచ్చిందంటే తేడా. ఎవరు బాప్తీసం తీసుకుంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన బాగానే చేస్తారు, ప్రార్థన చేసినప్పుడు కూడా కన్నీళ్ళు కారిపోతుంటుంటాయి. నేనేమన్నా విమర్శించలేదు ప్రియులారా. నీకు అవన్నీ ఉన్నా కానీ దీర్ఘశాంతం లేనట్లయితే ఓ మాట ఉంటుంది, మనులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా, నీవు సున్నా, వట్టి సున్నా.
సిల్లు పడ్డ సంచిలో వేస్తున్నట్టు మాట మనం ఈ భక్తి జీవితం అంతా పట్టుకెళ్ళి మన డబ్బులన్నీ దోసుకుందారని చెప్పి ఒక సిల్లు పడిన సంచిలో వేసామంటే ఏమవుతుంది? కడకెళ్ళి చూసుకుందులోకి ఏముంటుంది? సిల్లు ఉంది కాబట్టి శూన్యం ఉంటుంది, అక్కడ ఏముండదు. కాబట్టి ఈరోజు మనం భక్తి చేస్తున్నాం. వండర్ఫుల్ సాంగ్స్, నైస్, వండర్ఫుల్ టోన్ ఇచ్చాడు దేవుడు, స్వరం ఇచ్చాడు, మంచిది, బాగానే ఉంది. అలాగే మన దేవుని జీవితంలో వాక్యం చెప్తున్నాం, మంచి టాలెంట్ ఇచ్చాడు దేవుడు, మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, వండర్ఫుల్, థ్యాంక్ గాడ్. ఇట్లాగా ఇటువంటి అన్ని చేస్తూ ఉంటూ దీర్ఘశాంతం లేనట్లయితే, క్షమించేటువంటి తనం లేనట్లయితే, షార్ట్ టెంపర్ ఉన్నట్లయితే అవన్నీ షార్టేజ్ అయిపోతాయి అన్నమాట. ఇంతవరకు చేసినవన్నీ కూడా గమనించాలి. నేను ఎందుకని చెప్తున్నానంటే, దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. ఎవరైతే మహావివేకం కలిగి ఉంటారో వాళ్ళు దీర్ఘశాంతం కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, తొందరపడరు. అతురుపడి నడిచిన వాడు దారి తొలగిపోనంటండి. తొందరపడి నడిచిన వాడు దారి తొలగిపోతాడంట. కాబట్టి తొందరపడి మాట్లాడకండి, తొందరపడి సమాధానం ఇవ్వకండి, వెయిట్ చేయండి. ఎవరు తిట్టినా ఎవరన్నా ఆగండి, ప్రార్థన చేయండి, ప్రభు పాదాల దగ్గర పెట్టండి. మీరు సమాధానం చెప్పొద్దు, ప్రభుకి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా అది అద్భుతమైనటువంటి విజయం తెచ్చి పెడుతుంది. కాబట్టి మిమ్మల్ని 10 మంది తిడుతుంటే నోరు మూసుకూర్చోవటం ఇట్స్ వండర్ అనమాట. అంతేగాని 10 మందికి నువ్వు సమాధానం చెప్తాం ఇట్ ఈజ్ నాట్ ఏ వండర్, ఇట్ ఈజ్ థండర్ అనమాట. అది అదొక ఉరుము లాంటి ధ్వని, అంతే. మెరుపు మెరుస్తుంది, ఉరుము ఉరుతుంది, ఏమైందో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమైందో తెలియదు. వండర్ అంటే ఏంటంటే ఎప్పటికీ వండర్గానే ఉండిపోతుంది. థండర్ ఏంటంటే జస్ట్ ఒక సౌండ్ వస్తుంది, ఒక మెరుపు వస్తుంది, మళ్ళీ సెకండ్లో కనిపించదు. నువ్వు థండర్గా ఉన్నావా వండర్గా ఉన్నావా అర్థం చేసుకోవాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల. అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి విలువనిస్తామో మన జీవితం ఒక వండర్గా మారిపోతుంది. దేవుని వాక్యాన్ని పక్కన పెడతామో యు ఆర్ ఏ థండర్ అనమాట. నువ్వు ఒక ఉరుము లాంటి అనమాట. ఉరుములాగా గట్టిగా అరుస్తావు, గట్టిగా సమాధానం చెప్తావు, అరుపులు మెరుపులు తప్ప తర్వాత ఏం కనిపించదు. తర్వాత ఏరియా అంటే అడ్రస్ ఉండదు, ఏరియా అంటే ఏముండదు అనమాట. కాబట్టి ఈ వాక్యం వినిసినటువంటి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరికైనా సరే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి వండర్గా నువ్వు మారిపోవాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ఏంటంటే వండర్ అంటే చైనా వాళ్ళు ఉంది, ఎంతకాలం కష్టపడి కట్టుంటారంటే అలా అది వండర్గా మిగిలిపోయింది. తాజ్మహల్ ఉన్నది, దాన్ని ఎంతో కష్టపడి ఎంతమంది శ్రమించి ఎంతకాలం కష్టపడ్డారు, అది ఎంత పేషెన్స్ ఉండి ఉంటుంది, ఎంత దీర్ఘకాలమైనటువంటి కట్టడం అది. అందుకని అది ఒక వండర్గా ఉన్నది. కాబట్టి వండర్ అనేటువంటిది ఒట్టిగా వచ్చేటువంటిది కాదండి. చాలా ఓపిక, సహనము, దీర్ఘశాంతం కలిగి ఉంటేనే అది వండర్ అవుతుంది, వండర్ఫుల్ అవుతుంది అనమాట. లేకపోతే థండర్ సౌండ్. కాబట్టి ఉపయోగం లేనటువంటిదిగా మారిపోతుంది అనమాట. అందుకే సామెతల 14:29 దేవుడు చెప్తున్నమాట, దీర్ఘశాంతం గలవాడు మహావివేక అంటండి. ముంగోపు ఏం చేస్తాడు? మూఢత్వాన్ని బహుమానంగా పొందుతాడు అంటండి. కోపం ముక్కోపండి, ముంగోపు అంటాం కదా, ఈజీగా కోపగించేస్తారండి, చిన్న విషయంగా కోపగించేస్తారండి అంటూ ఉంటారు. సామెతల గ్రంథం 15:18 చూసినట్లయితే, కోపోద్రేగి ఎగవాడు కలహం రేపును, దీర్ఘశాంతుడు వివాదం అణచివేయును. వావ్, ఇది బాగా అబ్జర్వేషన్. మనకి ఇది తెలిసిపోయింది. ఇంకా మనకు దీర్ఘశాంతం ఉందా లేకపోతే కోపం ఉందా? ఏదైనా గొడవ మన వల్ల పెరిగిపోతుందా? ఓయ్ మా పిల్లోడిని ఏదన్నావంటే ఎవడరా ఇక్కడ అన్నవాడు, మా అన్నని ఎవడో, మా అమ్మని, ఇట్లాగేంటంటే అసలు గొడవ అయిపోతుంది. ఈడొచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, ఎవడన్నాడు అసలు నాకు తేలాలి ఇప్పుడు అని చెప్పి ఈయన ఒక తండ్రిలాగాను ముందుకు వస్తాడనమాట, పెద్ద ఉరుములాగా ముందుకు వస్తాడనమాట. నాకు తేలాలి ఇప్పుడు, ఎవడు మాట్లాడతాడు ఇప్పుడు మాట్లాడండి అని చెప్పేసి. అదేమైనా గ్రేట్నెస్ అనుకుంటున్నారా? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు? దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. ముంగోపు ఏం చేస్తాడంటండి? మూఢత్వాన్ని పొందుకుంటాడు. అలాగే కోపోద్రేకి ఏం చేస్తాడు? కలహాన్ని రేపుతాడు, కోపం ఉన్నటువంటి వాడు. కానీ ఎవరైతే దీర్ఘశాంతం కలిగి ఉంటారో వివాదాన్ని అణిచివేస్తాడంటండి, అణిచివేస్తాడు. సామెతల గ్రంథం 16:32 చూసినట్లయితే, దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వారి కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. అదండి విషయం. ఈ పట్టణాన్ని కాపాడాలంటే ఎంత కష్టం. ఆ పట్టణాన్ని కాపాడే వాళ్ళు అందరికంటేనంట పట్టణం చాలా పెద్దది, కానీ తన యొక్క మనసును ఎవడైతే స్వాధీనపరుచుకుంటాడో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంట. దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు.
నువ్వు శ్రేష్టంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. నువ్వు దీర్ఘశాంతాన్ని ధరించుకుని ఉండాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. సామెతల 19:11 చూసినట్లయితే, ఒకరి సుబుద్ధివానికి దీర్ఘశాంతమునిచ్చును. అది ఎవరైతే మంచి బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళే దీర్ఘశాంతం కలిగి ఉంటారన్నమాట. చెడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి దీర్ఘశాంతం ఉంటుంది. ఎందుకంటే ఆ చెడు లోపల నుంచి కొరుకుడు పుండులా కొరుక్కుంటూ వచ్చి అది బయటపడిపోతుంది అనమాట. ఆ చెడు లోపల ఏం చేస్తుంటుందంటే ఆ కోపము, ద్వేషం, అసూయ అనేటువంటి ఒక లోపల చెడు అది ఒక అణుబాంబులాగా తయారైపోయి పేలిపోతుంది అనమాట, బయటపడిపోతుంది అనమాట. ఎవరైతే సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉంటారో అటువంటి వానికి దీర్ఘశాంతము, సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది అంటండి. సామెతలు 25:15 చూసినట్లయితే, దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. వండర్ కదండి, దీర్ఘశాంతం చేత. ఆయన పొద్దున్న రమ్మన్నాడు వెళ్ళావు, సాయంత్రం రమ్మన్నా వెళ్ళాడు, మధ్యాహ్నం రమ్మన్నాడు వెళ్ళాడు, పొద్దున మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం, ఇలాగా ఆయన ఏ టైం చెప్తా టైం. ఇలాగ ఇదంతేంటి? దీర్ఘశాంతం కలిగి ఉన్నావు, కోపం అంచుకుంటూ ఉన్నావు, బాధను అంచుకుంటూ ఉన్నావు. దీర్ఘశాంతంతో ఆ దీర్ఘశాంతం అనేటువంటి దాన్ని ధరించుకున్నావు కాబట్టి నీలో దీర్ఘశాంతాన్ని చూసి న్యాయాధిపతి కూడా ఒప్పించబడతాడు అంటాడు. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు, ఒక విధవరాలు వెళ్తుంది కదా న్యాయాధిపతి దగ్గరికి, పదే వెళ్తే ఆయన విసుగు చెంది ఆయన న్యాయం తీర్చేస్తాడంటాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నహూము గ్రంథం 1:3 చూసినట్టయితే, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగానులోను వచ్చేవాడు, మేఘములు ఆయన పాదధూళిగా ఉన్నాయి. చూసారా, మేఘాల పాదాల కింద ధూళిలాగా ఉన్నాయంటాడు మేఘాలు. ఆయన దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. అంతటి మహాబలం కలిగినటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ రోజున నీ కోసం, నా కోసం, భూలోక రాజ్యంలో ఉన్న ప్రజల కొరకు ప్రాణాన్ని పెట్టేసేసి, తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టకుండా వచ్చేసేసి ఇక్కడికి వచ్చి మనతోటి ఉంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత తగ్గించుకొని పశువుల పాకలోకి వచ్చేసేసాడు. మన పాప రోత జీవితం, మన కంపు కొట్టే జీవితంలోనికి ఆయన మరి పొడికొట్టకు వచ్చాడంటే ఎంత అద్భుతం అండి. పశువుల పాక అంటే ఎంత బాగుంటుంది కదా, మంచి స్మెల్ కొడుతుంటుంటుంది పశువుల పాక అంటేనే. ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండవు. ఏ పశువులు కాపరన్నా పశువుల శాలలో పడుకుంటాడా, దూరంగా పడుకుంటాడు. అటువంటిది మన కాపరి, నిజమైన కాపరి ఆ పశువుల శాలలో, పశువుల తొట్టెలో మరి అక్కడ పడుకోవడానికి వచ్చాడు, ఇష్టపడ్డాడంటే నా జీవితంలో కంపు కొట్టేటువంటి జీవితం ఎవరు కూడా దగ్గరికి రారు, దూరంగా ఉంటారు. అటువంటి కంపు కొట్టేటువంటి జీవితంలోనికి దేవుడు వచ్చాడు, అక్కడ స్పెండ్ చేశాడు, అక్కడ పడుకున్నాడు. కాబట్టి ఎవరైనా తలుపు తీస్తే నేను వాళ్ళతోటి భోంచేస్తాను, వాళ్ళతోటి ఉంటాను. నీది కంపు కొట్టే జీవితమైనా సరే, ఎటువంటి జీవితం అయినా సరే నేను నీతోటి ఉంటానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 18 లోక సువార్త 18 మీరు చదువుకోండి. పేద విధవరాల గురించి ఉంటుంది. ఆ న్యాయాధిపతి అంటాడు, తొందర పెడుతుంది వీడని, ఎలాగ న్యాయం తీర్చేసాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక సువార్త 18:8 కూడా మనం చూసినట్లయితే ఒక మాట ఉన్నది, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఎందుకు చెప్పాడంటే ఈ ఎగ్జాంపుల్ 18వ అధ్యాయంలో ఉన్నటువంటిది, 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ దేవుడు ఎందుకు చెప్పాడంటే, దీర్ఘశాంతము చూపుచున్నాడు. హల్లెలూయా. అసలు మాకు శాంతమే లేదండి, దీర్ఘశాంతం ఎక్కడ వస్తుందని అంటారా? వెళ్ళరా, క్రైస్తవులకు ఉండవలసినటువంటి మెయిన్ షర్ట్ అన్నమాట ఇది, మెయిన్ జాకెట్ అన్నమాట ఇది. ఖచ్చితంగా ఇది ఉండాలి. ఇది లేనట్లయితే మన దిగంబరత్వంలో ఉన్నట్లు అర్థం, దిగంబరత్వంలో జీవిస్తున్నట్టు అర్థం. దీర్ఘశాంతం అనేటువంటిది లేకపోయినట్లయితే, దీర్ఘశాంతం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దేవుని సేవలో ముందుకెళ్ళగలుగుతారు. లేదంటే ఆగిపోతారు పిల్లలు, సాగిపోలేరు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు అంటాడు, పవిత్రతతోనూ, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన, నిష్కపటమైన ప్రేమతోటి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలం వలనను, కూడి ఎడమల నీతి ఆయుధములను కలిగి, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేము మెప్పించుకొనిచున్నాము. దేవుని సేవ ఎట్లా చేస్తున్నారంటండి? పవిత్రతతోటి. ఇది బాగా పాటింటారు చాలామంది, పవిత్రంగానే ఉంటారు. కానీ దీర్ఘశాంతముతోటి, దీర్ఘశాంతం ఉండాలంటండి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలంటే. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
దేవుని పని అంటే అందరూ ఏమనుకుంటారంటే పాస్టర్ గారు ఒక్కడే చేస్తాడండి దేవుని పని, పాస్టర్లకు మాత్రం సంబంధించింది అనుకోకుండా పిల్లలు. దేవుని పని అంటే పరిచారకులు అంటే ఎవరో నువ్వు నేను మనందరూ కూడా ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యం డైలీ వింటుంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ ఉంటుంటారో వాళ్ళందరూ పరిచారకులే. కాబట్టి ఈ ఆత్మఫలములలో ఒకటి, ఆత్మఫలములో భాగమైనటువంటి ఈ దీర్ఘశాంతం లేనట్లయితే, 5 వేళ్ళకి 1 వేలు లేనట్లయితే లోపమే, అంగవైకల్యం అవుతుంది. అలాగే ఈ ఆత్మఫలంలో ఉన్నటువంటి ఒక తొన లోపించినా, ఒక పార్ట్ లోపించినా కూడా అది ఫుల్ ఫ్రూట్ అవుతుంది అనమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని. ఎలా నడుచుకోవాలంటండి? మీ పిలుపేంటి అసలని, మీరు ఎందుకు పిలువబడ్డారో అంటే, కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, మరి వాళ్ళ పిలుపు అదేమో నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటుంటారు, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు లోపాలను బయటకు తీస్తూ ఉంటుంటారు. ఈవెన్ పాస్టర్లు కూడా, చాలామంది పాస్టర్లు ఇప్పుడు ఏంటంటే ప్రసంగాలు చెప్పరన్నమాట. ఏం చేస్తారంటే ఏ పాస్టర్లో లోపం ఉందో ఆ పాస్టర్ గారిని తీసుకొస్తారు ఎదురుకి, ఆ పాస్టర్ గారిని టార్గెట్ పెట్టుకుంటారు, ఆ పాస్టర్ గారి గురించే చెప్తారు. అసలు దేవుడు ఎందుకు పిలిచాడు? ప్రభు పని చేయటానికా? అసలు మన పిలిపేంటి అసలని? ప్రభు గురించి ప్రకటించడానిక? సమస్త జనులను శిష్యులుగా చేయమని దేవుడు చెప్పాడా? లేకపోతే శిష్యుల్లో ఉన్నటువంటి లోపాలను బయట పెట్టమని చెప్పాడా? పక్కోళ్ళు ఉన్నటువంటి లోపాలను బయట పెట్టమని చెప్పాడా? పక్కోళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎటువంటివో తెలియకుండా వాళ్ళ గురించి చెప్పమని చెప్తున్నాడు దేవుడు. దేవుని గురించి ప్రకటించమంటున్నాడా? అసలు దేవుని గురించి ప్రకటించడానికి వచ్చామా మనం ప్రభు పనిలోకి? అదా మన పిలుపు? లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి లోపాలను, ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టడానికి మనం వచ్చామా? ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి మన పిలుపేంటి? అసలు మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు పిలువబడ్డారో, మీ పిలుపేంటి? ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడండి? నా పిలుపు ఏంటంటే ఎదుటి వారిలో లోపాలు ఏమన్నాయో అవన్నీ నేను బయటపరచడం, అది నా పిలుపు అని చెప్పండి. పోనీ అట్లా ఎవరిని పిల్లలేదు ప్రియులారా దేవుడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు, ఎవరిలో లోపాలు వెతికి చూపించడం కాదు. ఏ లోపం అవుతుందో దాన్ని సరిచేయటానికి వచ్చాడు దేవాది దేవుడు. హల్లెలూయా. కాబట్టి మీ పిలుపునకు, మీరు పిలవబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెను. హల్లెలూయా. నడుస్తున్నారా? నించుండిపోయారా? ఆగిపోయారా? సతికిలు పడిపోయారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. నడక నడుస్తుందా? దీర్ఘశాంతంతో కూడినటువంటి నడక నడుస్తుందా మన ఆత్మీయ జీవితం? లేకపోతే ఆగిపోయిందా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు ఆయన. కొలస్సీ 1:11 ఆయనకు తగినట్టుగా నడుచుకొనవాలని ఆనందంతో కూడిన పూర్ణమైనటువంటి ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని మరి పౌలు గారు వేరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకునుడి. మనం ఎందుకు చూస్తాం? దీర్ఘశాంతమును ధరించుకోవాలంటాను ఖచ్చితంగా. తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఆయనను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైనటువంటి దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనటువంటి నాయందు కనపరిచినట్లు నేను కనికరించింది. దీర్ఘశాంతమును అని చెప్తానండి ఇక్కడ. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అని చెప్తూ ఉన్నాడు. అంత్యొకయ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవలను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి కానీ వాటన్నిటిలో నుంచి ప్రభు నన్ను తప్పించెను. తప్పిస్తాడు ప్రియులారా ప్రభు మనల్ని. జాగ్రత్తగా వింటున్నారా? కాబట్టి 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చూసిన, వాక్యమును ప్రకటించము, సమయమందు రసమైందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుతూ, ఖండించుతూ, బుద్ధి చెప్పుతూ, గద్దించము. సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో ఉపదేశించమన్నాడు. లేదు బ్రదర్, మేము తప్పు చేస్తున్నారు కాబట్టి మేము
ఖండించేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే దీర్ఘశాంతంతో ఉండాలి, ఉద్రేకంతో కాదు, తొందరపడతనంతో కాదు. ఒకవేళ ఎదుటివారు తప్పు చేస్తున్నారని ఖండిస్తున్నారని నువ్వు అనుకుంటున్నట్లయితే ప్రియమైనటువంటి వారులారా దీర్ఘశాంతంతో పనిచేయాలంటండి. 1 Pétరు 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా దేవుని దీర్ఘశాంతము. 2 Pétru 3:15 చూసినట్లయితే మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహించబడినటువంటి జ్ఞానం చెప్పుని మీకు రాయిచున్నాడు. అర్థమవుతుందా? మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకున్నాడు. దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే చేతగా కాదు. దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడంటే చేతగా కాదు. దేవుడు ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదంటే ఏమి చేయలేక కాదు. ఎందుకంటే రక్షణార్థమైనటువంటిది, మనల్ని రక్షించడానికి, మనకు మేలు చేయడానికే దేవుడు సైలెంట్గా ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా దీర్ఘశాంతం అనేటువంటిది రక్షణార్థమైనటువంటిది, దీర్ఘశాంతమైనటువంటి మేలుకరమైనటువంటిది. ఈరోజు నీ మాటలు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి మీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నారా? తొందరపడకుండా దేవుని వైపు చూస్తూ ఉన్నారా? దేవుని మహింపరిచేటువంటి వారు అన్నారా? ఒకవేళ షార్ట్ టెంపర్ కలిగి జీవిస్తున్నట్లయితే నిజమే, నాలో షార్ట్ టెంపర్ ఉంది, నేను ఇక్కడి నుంచి దేవుని కొరకు జీవిస్తాను, దేవుని కొరకు నా లైఫ్ నేను త్యాగం చేస్తాను, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం నేను జీవిస్తాను, ఈరోజు నుంచి నా ఆలోచన మార్చుకుంటాను, నా పద్ధతి మార్చుకుంటాను, ప్రభుకు సమీపంగా జీవిస్తాను అని మీరు అనుకున్నట్లయితే, దీర్ఘశాంతం కలిగి నేను జీవిస్తానని మీరు అనుకున్నట్లయితే మరి మోకరించి ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, జీవం కలిగిన దేవుడా నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే నా ప్రభువా ఈ వాక్యం విన్నారో, నేను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారో, వారికి ఎటువంటి సమస్యలున్నా మాకు తెలియదు, కానీ మరి షార్ట్ టెంపర్తో నిర్ణయాలు తీసుకుని ఏమైనా లాస్ అయిపోయారేమో, మరి అలనాడు నా ప్రభువా నువ్వు అందరిని క్షమించావు, దావీదుని క్షమించావు, ఇంకా ఎంతోమంది భక్తుల్ని నువ్వు క్షమించావు. అదే రీతిలో ఉన్నప్పుడు ఈ రోజున మరి షార్ట్ టెంపర్ తోటి ఇంకా సమస్యలు చెప్పుకోవాలని సమస్యలతో ఉన్నారు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోమని, వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకోమని, నువ్వు చేసిన మేలుగా నీకు వందనాలు చేస్తున్నాను. దీవించండి, ఆశ్రయించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో బ్రతిమాలి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.